భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేదానికి సంబంధించినటువంటి గెజిట్ను గవర్నర్ సంతకంతో మొన్న విడుదల చేయగా, నిన్న ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు మరి క్రమబద్ధీకరణ కాబోతున్నారు. అంటే వీరంతా కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2014 జూన్ 2 తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇటీవలనే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆ తర్వాత గవర్నర్ నుంచి కూడా ఆమోదం రావడంతో శనివారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మానవ వనరుల విభాగం చిరంజీవి చౌదరి జీవో విడుదల చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వర్తిస్తాయి. వివిధ పథకాలు ప్రాజెక్టులో పనిచేస్తున్న వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు. నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకొని సెలక్షన్ ప్రాసెస్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, విద్య, వయస్సు, అర్హతల ప్రామాణికంగా నియమితులైన ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఉత్తర్వులు వర్తిస్తాయి. 2014 జూన్ 2 తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆ స్థానాల్లో భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనగా మంత్రుల బృందం అందించిన సిఫారసులతో కూడిన నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కానున్నారు. వీరిలో 3,600 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, 350 మంది కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్లు, 600 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఇక మీదట కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా కానుకగా డిఏ అనేది విడుదల చేసినప్పటికీ ఆ డిఏ అనేది దసరా పండగ కాకోకుండా ఎప్పుడో డిసెంబర్లో వారికి ప్రయోజనం చేకూరే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి డిఏ ప్రయోజనం డిసెంబర్ నుంచే. 2022 జూలై డిఏ 3.64% ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జూలై డిఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన 3.64% డిఏ ఆర్థిక ప్రయోజనాలను నవంబర్ జీతంతో కలిపి డిసెంబర్లో చెల్లిస్తామని పేర్కొంది. దసరా కానుకగా డిఏ ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్ దానిని పండగకు ప్రకటించిన ఆ ఆర్థిక ప్రయోజనాన్ని పొందేందుకు ఉద్యోగులు మరో 2 నెలలు ఆగాల్సిందే. పండగకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేవు. బకాయిలను సైతం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 3 విడతల్లో చెల్లిస్తామని చెప్పింది. అప్పటికి సాధారణ ఎన్నికలు వచ్చేస్తాయి. మిగతా 2 విడతల బకాయిలను ఆ తర్వాత వచ్చే ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త డిఏలతో కలిపి ఉద్యోగులు మొత్తం డిఏ 26.39% అయింది. 2022 జూలై నుంచి 2023 అక్టోబర్ 31 వరకు ఉండే బకాయిలను జీపీఎఫ్, పిఎఫ్ ఖాతాలకు 3 వాయిదాల్లో 2024 ఏప్రిల్, జూలై, అక్టోబర్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలను 10% ప్రాన్ ఖాతాకు జమ చేసి మిగతా 90% కూడా 3 వాయిదాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది. బకాయిలు చెల్లించే కాలంలో పదవి విరమణ చెందిన వారికి పదవి విరమణ ప్రయోజనాలతో కలిపి చెల్లించనున్నట్లు తెలిపింది. మొత్తానికి డిఏ ప్రకటించినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనం ఎప్పుడో డిసెంబర్లో మరి ఉద్యోగులకు అందుతుంది. దసరా పండగకు ఎస్ఎస్ఏ అనగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పస్తులే. 3 నెలలుగా అందని జీతాలు, కేంద్రం ఇచ్చిన నిధులు వాడేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆకలి కేకలంటూ పల్లెలు మోగించిన ఉద్యోగులు. సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ఉద్యోగులు దసరా పండుగకు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో పనిచేస్తున్న వారికి 3 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. దసరాకైనా జీతాలు వస్తాయేమోనని ఎదురు చూసినా నిరాశ ఎదురైంది. దీంతో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల ముందు బయటకు వచ్చి శనివారం పల్లెలు మోగించారు. పండగ రోజు ఆకలి కేకలే అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత ఎలాగో లేదు, నెలవారీ జీతం కూడా ఇవ్వకపోతే ఎలా బతకాలి
అంటూ నిరసన తెలిపారు. అందరూ పండుగను ఘనంగా చేసుకుంటుంటే ఈ ఉద్యోగులు పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వాడేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం జీతాలకు సైతం డబ్బులు ఇవ్వలేడం లేదు. గత ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం 330 కోట్లు ఇచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఇవ్వాల్సి ఉండగా కేవలం 110 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగతాది ఇవ్వడం లేదు. ఇవే కాకుండా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం PM శ్రీ పథకం కింద 55 కోట్లు విడుదల చేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా SSA ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. జూలై నుంచి 23% వేతనం పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన వేతనాన్ని ఆగస్టులో ఇవ్వాల్సి ఉండగా 1-2 జిల్లాలు మినహా ఎక్కడా ఇవ్వలేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు ఇంకా చెల్లించాల్సి ఉంది. కాగా SSA సిబ్బంది జీతాలకు నెలకు 63 కోట్ల వరకు అవసరమవుతాయి. జీతాలు ఇవ్వనందున నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఆ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఇక మరోపక్క ఎన్నికల ముందు ఎయిడెడ్ పోస్టుల అమ్మకాల జాతర. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 30 లక్షలు, SGT ఉద్యోగానికి 25 లక్షలు. రంగంలోకి అధికార పార్టీ నేతలు. హైకోర్టును ఆశ్రయించిన 23 బడుల్లో పోస్టులకు అనుమతి. ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు డబ్బులు దండుకునే పనులు మొదలుపెట్టారు. తాజాగా ఎయిడెడ్ పోస్టుల అమ్మకాలకు తెరతీశారు. వైకాపా నాయకులకు కొందరు అధికారులు సహకారం అందిస్తుండటంతో ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి. ఒక్కో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 30 లక్షలు, సెకండరీ గ్రేడ్ టీచర్ SGT పోస్టుకు 25 లక్షలు, బోధనేతర పోస్టుకు 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల డిమాండ్ మేరకు ఈ ధరను మరింత పెంచేస్తున్నారు. ప్రస్తుతం 3 ఏళ్ల కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాల్సి ఉన్నా భవిష్యత్తులో క్రమబద్ధీకరిస్తారనే ఉద్దేశంతో అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం 23 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న అధికార పార్టీ నాయకులు లక్షల్లో దండుకుంటున్నారు. వీరికి కొందరు అధికారులు సహకరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 10ల సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తుండగా ఇక్కడ DEOను నియమించకుండా గుంటూరు RJDనే ఇన్ఛార్జ్గా కొనసాగిస్తున్నారు. దీంతో అటు DEOగా ఇటు RJDగా ఒకే అధికారి 2 పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 883 పాఠశాలలు ఎయిడెడ్లో కొనసాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 10 యాజమాన్య పోస్టుల నియామకం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మరికొన్ని యాజమాన్యాలు సైతం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. కోర్టు అనుమతి పొందిన 23 పాఠశాలల్లో ఇప్పుడు వీటి నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోస్టుల భర్తీకి అనుమతులు ఇప్పించేందుకు ఒక్కో యాజమాన్యం నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి యాజమాన్యాల తరపున పైరవీలు చేస్తున్నారు. అనుమతులు ఇప్పించేందుకే ఇప్పటి వరకు ₹1,00,00,000 దాకా చేతులు మారినట్టు తెలిసింది. ఇక నియామకాల విధానం ఇలా. ఎయిడెడ్లో పోస్టుల భర్తీ ప్రక్రియను జిల్లా స్థాయిలోని 5 సభ్యుల కమిటీ చేపడుతుంది. ఇది ఉత్తర్వులు 1లోని నిబంధనల ప్రకారం సాగుతుంది. పోస్టులు మంజూరైన పాఠశాల ఆయా జిల్లాల్లో పేపర్ ప్రకటనలు ఇస్తుంది. అనంతరం దరఖాస్తులు స్వీకరిస్తారు. డిప్యూటీ DEO 2 సబ్జెక్ట్ నిపుణులు ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. ఇందులో పారదర్శకతపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నాపత్రాలను ముందుగానే లీక్ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. రాత పరీక్ష 85 మార్కులకు నిర్వహిస్తారు. మిగతా 15 మార్కులకు 5 సభ్యుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఉపాధ్యాయుల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేసి కొన్నేళ్లు గడుస్తున్నా ఇందులో ఈ నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది. మరి ఇది ఎయిడెడ్ పోస్టుల అమ్మకాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇక అధ్యాపక నియామక అర్హతల్లో అస్పష్టత. AICTE 2019 నిబంధనల అమలుకు ఉత్తర్వులు ఇవ్వకుండా నిర్ణయం. మరి విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ అధ్యాపకుల నియామక అర్హతల్లో అస్పష్టత నెలకొంది. త్వరలో అధ్యాపకులు నియమిస్తామంటూ ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పులపై తప్పులు చేస్తూ ప్రక్రియను న్యాయ వివాదాల్లోకి నెట్టేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, MBA, MCA కోర్సుల అధ్యాపకుల నియామకాలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE 2019లో కొత్త నిబంధనలు జారీ చేసింది. వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు అవసరమైన ఉత్తర్వులు ఇవ్వకుండానే AICTE మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు నిర్ణయించింది. రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉండడం వల్ల కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాల్సి ఉంటుంది. దీని ప్రకారం AICTE 2019 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా అడాప్ట్ చేసుకోవాలి. తర్వాత విశ్వవిద్యాలయాల పాలక మండలిలో ఆమోదం పొందాలి. ఇవి కాదని యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాలకు అర్హతలు నిర్ణయించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మదురై కామరాజ్ యూనివర్సిటీ ఉపకులపతి కళ్యాణి మతివన్ కేసులో UGC నూతన నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించకపోతే పాత మార్గదర్శకాలే వర్తిస్తాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఏఐసిటిఈ 2019 నిబంధనల అమలుకు అవసరమైన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నేటికి చేపట్టలేదు. దీంతో అంతకుముందు యూజీసీ 2010లో పేర్కొన్న కనీస విద్యార్హతలే ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఎంబీఏ, ఎంసీఏలకు వర్తిస్తాయి. అభ్యర్థుల్లో గుబులు. యూజీసీ 2010లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏలకు సంబంధించి సహాయ, అసోసియేట్ ఆచార్యుల నియామకాలకు కావలసిన కనీస అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి అమలుకు 2010లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 14 జారీ చేసింది. దీని ప్రకారం ఇంజనీరింగ్ లో సహాయ ఆచార్యుల నియామకానికి ఎంటెక్ లో మొదటి శ్రేణి అనగా ఫస్ట్ క్లాస్ ఉండాలి. 2018లో యూజీసీ సవరించిన మార్గదర్శకాల్లో కేవలం ఆర్ట్స్, సైన్స్ కోర్సుల అధ్యాపకుల నియామకాలకు మాత్రమే కనీస అర్హతలు వెల్లడించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 14 ద్వారా అడాప్ట్ చేసుకుంది. తర్వాత 2019 మార్చిలో అధ్యాపకుల నియామకాలకు సంబంధించి ఏఐసిటిఈ కనీస విద్యార్థులను విడుదల చేసింది. వీటి ప్రకారం ఇంజనీరింగ్ లో సహాయ ఆచార్యుడికి బీటెక్ లో గానీ, ఎంటెక్ లో గానీ మొదటి శ్రేణి ఉంటే సరిపోతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేసేందుకు అవసరమైన ప్రక్రియను ఇప్పటికీ చేపట్టలేదు. ఏఐసిటిఈ నిబంధనలు అడాప్ట్ చేసుకోకుండా అర్హతలు నిర్ణయిస్తే న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి అధ్యాపక నియామకాల అర్హతల్లో అస్పష్టత అనేది నెలకొన్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.